నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన శ్రావణీస్ కిచెన్లో ఈద్ స్పెషల్ స్వీట్ రెసిపీస్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ పండుగ సందర్భంగా ఇంట్లో ఈజీగా చేసుకుని 3 బెస్ట్ రెసిపీస్ని చూపించబోతున్నానండి. ఇలా మనం ఇంట్లో ఉన్న వాటితో మంచి రుచిగా చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా 1 by 1 ఇప్పుడు చూసేద్దాం రండి. మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి షీర్ కుర్మా. మీరు కూడా షీర్ కుర్మాను మంచి రుచిగా పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చేలా చేయాలనుకుంటే ఓసారి ఇలా ట్రై చేయండి. ఇక్కడ నేను ఈ స్వీట్ చేయడానికి నా దగ్గర ఉండే కొన్ని డ్రై ఫ్రూట్స్ని ఇలా నానబెట్టి తీసుకున్నాను. ముందుగా డ్రై ఫ్రూట్స్ వచ్చేసి పిస్తా పప్పు, వాటర్ మిలన్ సీడ్స్, జీడిపప్పు, బాదం పప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు కిస్మిస్లు, 4 ఎండు ఖర్జూరాలను నానబెట్టాక ఇలా అవుతాయి. ఎండు ఖర్జూరాలంటే తెలియని వారి కోసం చూడండి ఇలా ఉంటాయి. ఇవి నానిన తర్వాత చూడటానికి ఇలా ఉంటాయి. అలాగే ఇక్కడ నేను 12-15 చొప్పున పిస్తా పప్పు, బాదం పప్పు, జీడిపప్పులను తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ చొప్పున వాటర్ మిలన్ సీడ్స్ని అలాగే కిస్మిస్లను తీసుకున్నాను. వీటిని నేను 4-5 గంటలు బాగా నానబెట్టాను. మీకు టైం ఉంటే వీటిని రాత్రికే నానబెట్టి మనం ఉదయాన్నే ఈ షీర్ కుర్మాను ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఇలా నానబెట్టిన పిస్తా, బాదంపై ఉన్న పొట్టును తీసేసి సన్నగా తరిగి తీసుకోండి. ఇలా అన్ని కట్ చేసి తీసుకున్నాక ఇప్పుడు మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1/2 లీటర్ పాలను తీసుకుని బాగా వేడి చేయాలి. ఇక్కడ నేను పాలల్లో వాటర్ వేయకుండా బాయిల్ చేస్తున్నాను. నిజానికి ఈ పాలు ఎంత మరిగితే పాయసం అనేది అంత రుచిగా ఉంటుంది. ఈ పాలు వేడయ్యేలోపు మరో పక్కన ఇక్కడ నేను 1/2 కప్పు అంటే సుమారు 50 గ్రామ్స్ వరకు సన్నటి సేమియాను తీసుకున్నాను. ఇలా తీసుకున్న సేమియాను మీరు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా అయినా చేయొచ్చు, లేదా సేమియా అనేది కొంచెం పొడవు ఎక్కువగా ఉండాలంటే ఇలా కొంచెం పెద్దగా అయినా తీసుకోవచ్చు. చూడండి మరో పక్కన కూడా పాలు వేడవడం స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ఈ పాలను మనం 8 నుండి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో బాగా మరగబెట్టండి. ఈ పాలు మరిగేలోపు మనం మిగతా ప్రాసెస్ని చూద్దాం. ఇప్పుడు వేరొక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకొని నెయ్యి బాగా వేడయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసిన బాదం, పిస్తా, కాజు, వాటర్ మిలన్ సీడ్స్ అలాగే ఖర్జూర ముక్కలు కూడా తీసుకొని బాగా ఫ్రై చేయండి. అలాగే ఇందులోని కిస్మిస్లను కూడా తీసుకొని ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేయండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. ఇవి మనం నానబెట్టాం కాబట్టి చక్కగా ఫ్రై చేయాలి. ఇలా ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసామంటే కాస్త కలర్ మారి బాగా ఫ్రై అయినట్లే. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టండి. మళ్ళీ ఇదే ప్యాన్లోకి కొంచెం అంటే ఒక 1/2 టీ స్పూన్ నెయ్యిని తీసుకొని మనం సేమియాను ఫ్రై చేసుకుందాం. ఇక్కడ నేను సేమియాను కొంచెం పెద్ద సైజులో తీసుకున్నాను కాబట్టి ఫ్రై చేసేటప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుంది. మీరు కావాలంటే సేమియాను మనకు నార్మల్ సేమియా ఎలా అయితే ఉంటుందో అలా అయినా చుంచి తీసుకోవచ్చు. మొత్తానికి మనకు ఈ సేమియా అనేది లైట్ గోల్డెన్ కలర్కు వచ్చేంత వరకు ఇలా కలుపుతూ ఇలా బాగా ఫ్రై చేయండి. ఇవి బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి రెడీగా పక్కన పెట్టండి. మరో పక్కన చూడండి పాలు కూడా బాగా మరిగాయి. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని అలాగే ఫ్రై చేసిన సన్నటి సేమియాను కూడా తీసుకొని బాగా కలపండి. ఇప్పుడు ఈ పాయసాన్ని అంటే ఇలా సేమియా తీసుకున్నాక ఈ పాయసాన్ని మనం 5-6 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసామంటే సేమియా అనేది బాగా ఉడుకుతుంది. 6 నిమిషాల తర్వాత చూడండి సేమియా అనేది సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇదే టైంలో ఇందులోకి మనం 4 టేబుల్ స్పూన్ల పంచదారను తీసుకోండి. ఇన్ కేస్ మీకు పాయసం కొంచెం స్వీట్ ఎక్కువగా ఉండాలంటే 5 లేదా 6 టేబుల్ స్పూన్ల వరకైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే పాయసం స్వీట్ అనేది మామూలుగా ఉండడానికి 4 టేబుల్ స్పూన్లు తీసుకుంటున్నాను. ఇలా షుగర్ని తీసుకున్నాక మరో 4-5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పాయసాన్ని మరగబెట్టామంటే మనకు పాయసం అనేది పర్ఫెక్ట్గా తయారైపోతుంది. చూడండి పాయసం అనేది మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. చివరిగా కొంచెం యాలకుల పొడిని వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయడమే. సూపర్ టేస్టీగా ఉండే ఈ షీర్ కుర్మా పాయసాన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఇంట్లోనే హైదరాబాదీ స్టైల్లోలా షీర్ కుర్మా చేయాలంటే ఓసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇంట్లో వాళ్ళు 100% లైక్ చేస్తారు. మన సెకండ్ రెసిపీ వచ్చేసి బ్రెడ్ హల్వా.
తిన్నా కొద్దీ తినాలనిపిస్తూ చాలా మంచి రుచిగా ఉంటుంది. అలాగే చేయడం కూడా చాలా ఈజీగా, తొందరగా చేసుకోవచ్చు. ఇక్కడ నేను బ్రెడ్ హల్వా చేయడానికి 5 మిల్క్ బ్రెడ్‌లను తీసుకున్నానండి. మీరు కావాలంటే శాండ్విచ్ బ్రెడ్‌నైనా వాడొచ్చు. సో, ఇలా తీసుకున్న బ్రెడ్స్‌ని ఇప్పుడు కట్ చేసి తీసుకుందాం. ముందుగా ఈ చుట్టూరా ఉండే బ్రౌన్ పార్ట్స్‌ని సన్నగా ఇలా కట్ చేసి తీసుకోండి. మీరు కావాలంటే వీటితో పాటైనా చేసుకోవచ్చు. కానీ వీటిని రిమూవ్ చేస్తే కన్సిస్టెన్సీ అనేది బాగా వస్తుంది. సో, ఇలా చుట్టూరా బ్రౌన్ పార్ట్‌ని కట్ చేశాక ఇప్పుడు వీటిని 4 ముక్కలుగా కట్ చేయండి. సో, ఇలా ముక్కలుగా చేసి ప్లేట్‌లోకి తీసుకున్నాక మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్‌లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకోండి. నెయ్యి వేడయ్యాక ముందుగా డ్రై ఫ్రూట్స్‌ని ఫ్రై చేసి తీసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ చొప్పున జీడిపప్పు పలుకుల్ని, బాదం పప్పు పలుకుల్ని తీసుకొని ఫ్రై చేయండి. ఇవి ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ కిస్మిస్లను తీసుకొని బాగా ఫ్రై చేసి ఒక గిన్నెలోకి తీసుకొని పక్కనుంచండి. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి నేను బ్రెడ్స్‌ని ఫ్రై చేయడానికి సరిపడా కొంచెంగా నూనెను తీసుకుంటూ ఫ్రై చేస్తున్నాను. మరి నూనెను ఎక్కువగా వేయకుండా ఒక 2, 3 టేబుల్ స్పూన్ల నూనెను తీసుకొని ఇప్పుడు ఇందులో పట్టే అన్ని బ్రెడ్ ముక్కల్ని తీసుకోండి. అలాగే బ్రెడ్ ముక్కలు త్వరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి ఇలా మధ్య మధ్యలో టర్న్ చేస్తూ మాడిపోకుండా మంచి గోల్డెన్ కలర్‌కి వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇవి ఎలా అయితే ఫ్రై అవుతాయో అలా క్రిస్పీగా ఇలా మంచి కలర్‌కి వస్తాయి. ఇలా ఫ్రై అయినవి అయినట్టుగా ప్లేట్‌లోకి తీసుకోండి. ఇలా మనం ఫస్ట్ తీసుకున్నవి అన్నీ ఫ్రై చేసి తీసుకున్నాక ఆయిల్ అయిపోతే మళ్ళీ కొంచెం ఆయిల్‌ని గానీ లేదా నెయ్యిని గానీ తీసుకొని మిగిలిన బ్రెడ్స్‌ని ఫ్రై చేయండి. మరి మనం ఒకేసారి ఆయిల్ ఎక్కువ వేసామంటే బ్రెడ్ ముక్కలకి ఆయిల్ బాగా పడుతుంది కాబట్టి ఇలా మనం ఫ్రై చేసేటప్పుడు ఆయిల్‌ని గానీ లేదా నెయ్యిని గానీ కొంచెంగా వేస్తూ ఫ్రై చేసామంటే బ్రెడ్ ముక్కలకు ఆయిల్ ఎక్కువగా పట్టకుండా ఈ బ్రెడ్స్‌ని ఫ్రై చేసుకోవచ్చు. సో, ఈ స్టెప్‌ని కంటిన్యూ చేస్తూ ఇలా అన్ని బ్రెడ్ ముక్కల్ని ఫ్రై చేసి తీసుకోండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి ఇదే ప్యాన్‌లోకి ఒక అరకప్పు చక్కెరను తీసుకోండి. మనం తీసుకున్న 5 బ్రెడ్స్‌కి ఒక 120 గ్రామ్స్ చక్కెర స్వీట్ అనేది కరెక్ట్‌గా సరిపోతుంది. మనం చక్కెర తీసుకున్న క్వాంటిటీతోనే డబుల్ అమౌంట్ నీళ్ళని తీసుకోండి. ఇలా నీళ్ళని తీసుకున్నాక ఒక 2-3 నిమిషాలు మరిగించండి. అలాగే ఇందులోనే నేను కొంచెం కుంకుమ పువ్వుని తీసుకుంటున్నానండి. నిజానికి బయట ఫంక్షన్‌లో చేసేటప్పుడైనా, క్యాటరింగ్‌లో చేసేటప్పుడైనా కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్‌ని వేస్తుంటారు. బట్ ఇక్కడ నేను ఫుడ్ కలర్ కాకుండా కొంచెం కుంకుమ పువ్వుని తీసుకున్నాను. మీరు కావాలంటే ఇలా ఏం వేయకుండా అయినా చేయొచ్చండి. ఇది జస్ట్ కలర్ కోసం మాత్రమే. అలాగే మనకు ఈ బ్రెడ్ హల్వా కోసం పాకం అనేది కొంచెం జిగురుగా రావాలి. ఇలా ఒక 2-3 నిమిషాలు మరగబెడితే సరిపోతుంది. లేదా ఇలా కొంచెం పాకాన్ని తీసుకొని చూసినా లైట్‌గా కొంచెం జిగురు అనేది తెలుస్తుందండి. ఇలా వచ్చాక ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టిన బ్రెడ్ ముక్కల్ని తీసుకోండి. ఇలా బ్రెడ్ ముక్కల్ని తీసుకొని పాకం అన్ని బ్రెడ్ ముక్కలకు బాగా పట్టేలా పట్టించండి. మనకు పాకం అనేది బ్రెడ్ ముక్కలకు పట్టి బ్రెడ్ ముక్కలు కొంచెం సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఉడికించండి. ఇలా కొంచెం బ్రెడ్ ముక్కలు సాఫ్ట్‌గా అయ్యాక ఇప్పుడు మంటను లో ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసి ఒక 3/4 కప్పు పాలను తీసుకోండి. కాచి చల్లార్చిన పాలను తీసుకోండి. పాలమీగడ ఉంటే పాలమీగడతో సహా పాలను తీసుకోండి. నిజానికి డబల్‌కా మీఠాలో పాలను, కోవాను వేసి చేస్తుంటారు. కానీ ఇలా బ్రెడ్ హల్వాలో మనం కొంచెం ఇలా పాలను వేసి చేయడం వలన ఎక్స్ట్రా రుచిగా వస్తుందండి. మీరు కావాలంటే స్కిప్ చేసైనా చేయొచ్చు. కానీ వేస్తే రుచి ఇంకా బాగుంటుంది. సో, ఇలా పాలను తీసుకొని మధ్య మధ్యలో కలుపుతూ కొంచెం ఉడకడం స్టార్ట్ అయ్యేంత వరకు ఉడికించండి. మరి మనం గట్టిగా అయ్యేంతవరకు ఉడికించాల్సిన అవసరం లేదు. ఇది మనకు కొంచెం జ్యూసీగా ఉంటేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని, అలాగే ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్‌ని తీసుకొని కలపండి. అంతే, రుచిగా బ్రెడ్ హల్వా తయారైపోయింది. ఇలా మనం స్వీట్ తినాలనిపించినప్పుడైనా లేదా ఫెస్టివల్ టైంలో అయినా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మన థర్డ్ రెసిపీ వచ్చేసి కద్దుకాయ కీర్. సోరకాయతో చేసిన మంచి టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ సీజన్‌లో సోరకాయలు కూడా అవైలబుల్‌లో ఉంటున్నాయి కాబట్టి డెఫినెట్‌గా ఈ కద్దుకాయ కీర్‌ని ట్రై చేయండి. సోరకాయ పాయసానికి లేతగా ఉండే సోరకాయని తీసుకున్నాను. అలాగే ఇది గ్రామ్ వైస్ చెప్పాలంటే 650 గ్రామ్స్ వరకు ఉందండి. కాబట్టి చిన్న పీస్‌ని కట్ చేసి పక్కనుంచి ఈ పాయసం కోసం ఒక 1/2 కేజీ వరకు సోరకాయని తీసుకున్నాను. సో, ఇలా తీసుకున్న సోరకాయని ముందుగా పీల్ ఆఫ్ చేసేసి గ్రేట్ చేసి తీసుకుందాం. ఇలా పీల్ ఆఫ్ చేశాక గ్రేటర్‌తో బాగా గ్రేట్ చేయండి.
ఇక్కడ నేను కట్ చేయకుండా డైరెక్ట్గా సొరకాయని తీసుకొని అలాగే గ్రేట్ చేస్తున్నాను కదా. మీరు కావాలంటే కట్ చేసి లోపల ఉన్న గింజల్ని తీసేసి గ్రేట్ చేసైనా తీసుకోవచ్చు. మనకు సొరకాయలు మధ్యలో తెల్లగా గింజల్లో ఉంటాయి కదా, ఆ పార్ట్ని వదిలేసి పైన ఉండే గ్రీన్ పార్ట్ అంతా కూడా ఇలా గ్రేట్ చేసి తీసుకోండి. చూడండి, ఇక్కడ నేను పైన అంతా కూడా బాగా గ్రేట్ చేసి ఇలా మధ్యలో తెల్లగా గింజల్లా ఉండే పార్ట్ అంతా కూడా సెపరేట్ చేస్తున్నాను. సో ఇలా గ్రేట్ చేసింది ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఈ గ్రేట్ చేసిన తురుము మనకు 1 కప్పు పైనే వచ్చిందండి. సో ఇలా మనం సోరకాయని తురిమాక ఇలాగే పక్కన పెట్టేస్తే నల్లబడిపోతుంది కాబట్టి వెంటనే ఫ్రై చేసుకుందాం. మరియు పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 2 టీ స్పూన్ల నెయ్యిని తీసుకోండి. నెయ్యి వేడయ్యాక మనం గ్రేట్ చేసిన సోరకాయ తురుమును తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఒక 2-3 నిమిషాలు నేతిలో బాగా ఫ్రై చేయండి. సో సోరకాయని ఇలా 2-3 నిమిషాలు ఫ్రై చేసామంటే సోరకాయలో ఉన్న తనంతా కూడా ఇనికిపోయి ఇలా కొంచెం డ్రైగా అవుతుంది. ఇదే టైంలో ఇందులోకి ఒక అరకప్పు వరకు నీళ్ళను తీసుకొని సోరకాయను కొంచెం సాఫ్ట్గా ఉడికించుకుందాం. మీరు కావాలంటే నీళ్లకు బదులుగా ఇంకొంచెం నెయ్యిని వేసైనా ఫ్రై చేయొచ్చండి. లేదా ఇలా వాటర్ని తీసుకొని మధ్య మధ్యలో కలుపుతూ సోరకాయని బాగా ఉడికించండి. ఈ సోరకాయ తురుము ఉడికి ఈ వాటర్ అంతా ఇనికిపోయేలోగా మనం పాలను తీసుకొని వేడి చేసుకుందాం. ఒక కడాయిలోకి 1 లీటర్ వరకు పాలను తీసుకోండి. ఇక్కడ నేను 2 1/2 లీటర్ పాల ప్యాకెట్లను తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఈ పాయసం కోసం గేదె పాలనైనా, ఆవు పాలనైనా లేదా క్రీమ్ పాలనైనా వాడచ్చు. ఇక్కడ నేనైతే నార్మల్ పాలను తీసుకున్నానండి. సో ఇలా తీసుకున్న పాలను స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టి బాగా వేడి చేయండి. ఈ పాలను ఒక పక్కన వేడి చేస్తూనే మరో పక్కన సోరకాయ తురుమును మధ్య మధ్యలో కలుపుతూ నీళ్ళన్నీ ఇనికిపోయి దగ్గర పడేంత వరకు ఉడికించండి. సోరకాయ తురుములో ఉన్న నీళ్ళన్నీ కూడా ఇనికిపోయి కొంచెం సాఫ్ట్గా అయి ఇలా దగ్గర పడింది కదా. ఇప్పుడు ఇదే టైంలో స్టవ్ ఆఫ్ చేసేసి ఈ సోరకాయ తురుమును రెడీగా పక్కనుంచండి. మరో పక్కన పాలు కూడా వేడవడం స్టార్ట్ అయ్యాయి. ఇలా పాలు మరగడం స్టార్ట్ అయ్యాక ఒక 2-3 నిమిషాలు పాలను బాగా మరిగించండి. మనం ఈ పాయసంలో పాల పొడి వేయట్లేదు కాబట్టి పాలను కాస్త మరిగించాక చేస్తే పాయసం రుచి అనేది చాలా బాగుంటుంది. కాబట్టి ఇలా పాలను ఒక 3-4 నిమిషాలు బాగా మరిగించాక ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసిన సోరకాయ తురుమును తీసుకుందాం. ఇలా సోరకాయ తురుమును మొత్తం తీసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలా కలిపాక ఇక్కడ నేను ఇందులోకి ఒక 1/2 కప్పు సగ్గుబియ్యం తీసుకుంటున్నాను. ఒక 1/2 కప్పు సగ్గుబియ్యంలో కొంచెం గోరువెచ్చని నీళ్ళని తీసుకొని ఒక 20 నిమిషాలు నానబెట్టాను. మీరు కావాలంటే ఇలా సగ్గుబియ్యం వేసైనా చేయొచ్చు, లేదా ఈ సగ్గుబియ్యానికి బదులుగా ఒక 1/2 కప్పు సేమియాను నేతిలో ఫ్రై చేసైనా తీసుకోవచ్చు, లేదా వీటిని స్కిప్ చేసైనా చేయొచ్చు. సో ఇలా సగ్గుబియ్యాన్ని కూడా తీసుకొని ఒకసారి బాగా కలిపి పాయసాన్ని ఒక 3-4 నిమిషాలు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మరగబెట్టాలి. ఇలా మరిగిస్తున్నప్పుడు పాలపైన అలాగే చుట్టూ పేరుకునే అట్టును పాలల్లోకి కలుపుతూ బాగా ఉడికించండి. సో పాయసం ఉడికేలోగా మరో పక్కన చిన్న మిక్సీ గిన్నెలోకి 6-7 చొప్పున బాదం, జీడిపప్పు పలుకుల్ని తీసుకోండి. అలాగే ఇందులోనే మంచి టేస్ట్ కోసం ఒక 2-3 యాలకులను కూడా తీసుకొని బాగా గ్రైండ్ చేయండి. చూడండి, ఇలా మెత్తని పొడిలా గ్రైండ్ చేయాలి. పాయసంలో మనం ఈ పొడి వేయడం వలన కోవా, కండెన్స్డ్ మిల్క్ ఏమీ లేకుండా పాయసం మంచి క్రీమీ కన్సిస్టెన్సీతో చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కావాలంటే ఈ పొడికి బదులుగా పచ్చి కోవాని అలాగే కండెన్స్డ్ మిల్క్ వేసైనా చేసుకోవచ్చు. వాటికి బదులుగా పాయసం మంచి టేస్టీగా రావాలంటే ఇలా కొంచెం బాదం, జీడిపప్పుని గ్రైండ్ చేసి తీసుకున్నా చాలా బాగుంటుంది. సో ఇలా గ్రైండ్ చేసిన పొడిని రెడీగా పక్కన నుంచి 4-5 నిమిషాల తర్వాత పాయసాన్ని ఒకసారి బాగా కలపండి. పాయసంలో వేసిన సగ్గుబియ్యం 70% వరకు ఉడికిందండి. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసిన కాజు, బాదం పొడిని తీసుకుందాం. ఇలా మనం ఈ పొడిని తీసుకున్న వెంటనే బాగా కలపండి, లేదంటే ముద్దలు కట్టేస్తుంది. సో ఇలా పాయసంలో చక్కగా కలిసేలా ఒకసారి బాగా కలిపాక
ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా చక్కెరను తీసుకుందాం. ఇక్కడ నేను అరకప్పుకి కొంచెం ఎక్కువ చక్కెరని తీసుకుంటున్నాను. మీరు స్వీట్ ఎక్కువగా తినేవారైతే 3/4 కప్పు వరకైనా తీసుకోవచ్చు. సో నేను 3/4 కప్పులో 1 టేబుల్ స్పూన్ పంచదారను మిగిల్చి చక్కెరను తీసుకున్నాను. అలాగే ఇందులోనే సన్నగా తరిగిన కొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా తీసుకుంటున్నాను. ఈ కీర్లో డ్రై ఫ్రూట్స్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో మళ్ళీ ఒకసారి బాగా కలిపి మరొక 3-4 నిమిషాలు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. అలాగే ఇందులోనే పాయసం మంచి కలర్ఫుల్గా ఉండడానికి ఇందులోనే నేను చిటికెడంతా గ్రీన్ ఫుడ్ కలర్ని తీసుకుంటున్నాను. ఫుడ్ కలర్ అనేది కంప్లీట్గా ఆప్షనల్ అండి. మీరు ఫుడ్ కలర్ తీసుకుంటే చాలా తక్కువగా తీసుకోండి, లేదా మనం ఇంట్లో వరకే చేస్తుంటే ఫుడ్ కలర్ వేయకుండా చేసుకోవడమే చాలా బెటర్ అండి. చూడండి, అంతా కలిపాక మరీ ఫుడ్ కలర్ అనేది ఎక్కువగా కూడా వేయద్దు. ఇలా కొంచెం లైట్ గ్రీన్ కలర్ వచ్చేలా తీసుకోండి. ఇలా ఉడికిస్తున్నప్పుడు అడుగు భాగంలో డ్రై ఫ్రూట్స్ పొడి అనేది అతుక్కుపోకుండా మధ్యలో కలుపుతూ పైన ఉన్న మీగడను కూడా పాయసంలోకి మిక్స్ చేస్తూ బాగా కలపండి. మనకు ఇందులో ఉన్న సగ్గుబియ్యం ఉడికి పాయసం కొంచెం చిక్కబడిందంటే పాయసం రెడీ అయిపోయినట్లే. చూడండి, పాలనేవి ఇలా కొంచెం క్రీమీగా చిక్కగా ఉండాలి. అలాగే సగ్గుబియ్యం కూడా చక్కగా ఉడికాయి. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకుందాం. ఇలా మనం ఇంట్లోనే సింపుల్గా చేసిన స్టార్ హోటల్కి మించిన రుచి అనేది ఉంటుంది. మీరు ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది పాయసం రుచి ఎంత బాగుందో. మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.